రుద్రస్వరూపులందరికీ నమస్కారం, స్వాగతం. ఇవాళ మనం రుద్రాధ్యాయాన్ని గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ రుద్రం మంత్రాలకు సంబంధించిన కొంత స్థూల భావాన్ని కూడా తెలుసుకుందాం. రుద్రాధ్యాయీ వసేద్యత్ర గ్రామేవా నగరేపివా న తత్ర క్షుత్పిపాసాద్యాః దుర్భిక్షం వ్యాధయోపిచ. ఎక్కడనైతే రుద్రం చదివేవాడుంటాడో ఆ గ్రామంలో లేదా ఆ నగరంలో దుర్భిక్షం ఉండదు, వ్యాధులు రావు, అందరూ సుఖంగా ఉంటారు అని ఆ శ్లోకం తెలియజేస్తుంది. ఒక్కడు రుద్రం చదివేవాడు ఉంటేనే అంత బాగుంటుంది అని అది తెలియజేస్తుంది. ఇకపోతే రుద్రం అనే మాటకు గల అర్థాలను తెలుసుకుందాం. రుత్ దుఃఖం దుఃఖహేతుర్వా తత్ ద్రావయతి న ప్రభుః అని ఒక వ్యాఖ్యానం. రుత్ అంటే దుఃఖం. రుద్రంలో రుత్ ద్రం. రుత్ అంటే దుఃఖం, ద్ర అంటే ద్రవింపజేసేది, దుఃఖాన్ని ద్రవింపజేసేది, సుఖాన్ని కలిగించేది, అదే రుద్రం అని ఒక అర్థం. మరో వ్యాఖ్యానం ఏంటంటే రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర. అంటే ప్రణవరూపమైన ఒక నాదంతో, ప్రణవనాదం ద్వారా ఆత్మతత్వాన్ని పొందింపజేసేవాడు రుద్రుడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే ఇది రుద్ర. అంటే ఋషులకు శీఘ్రంగా గోచరించినవాడు, తొందరగా అనుగ్రహించేవాడు. రుజాం ద్రావయతీతి రుద్ర. రుజాం అంటే రోగాలను నశింపజేసేవాడు. ఇలా రుద్ర శబ్దానికి ఇలాంటి అర్థాలు చాలా చోట్ల వివరించబడ్డాయి. ఇకపోతే నమకం, చమకం, ఈ రెండింటిని కలిపి మనం రుద్రం అని వ్యవహరించుకుంటున్నాం. నమకం అంటే నమ అనే మాటకి నమస్కారం, అది అందరికీ తెలిసిందే. దీంట్లో ఈ నమస్కారంకు సంబంధించిన సంగతి ఏంటంటే, నమస్కారం అంటే నమః అంటే వంగడం, మన యొక్క భక్తి విధేయతలను ప్రకటించడం. దీన్నే 5 రకాల నమస్కారాలను గురించి చెప్తున్నది. అంటే ప్రణవం యొక్క రూపాలు 5: ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ 5 కూడా ప్రణవ స్వరూపాలు. అందులో నమస్కారం 5వది. మొదటి 4ంటికి నియమాలు చాలా ఉన్నాయి. ఓంకారం అంటే ఈ యతీశ్వరులు తప్ప మరెవరు చేయకూడదంటారు. తర్వాత స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, ఈ 3 కూడా యజ్ఞాలయందు వినియోగించే విషయాలు. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకం, స్వధ అంటే పితరులను స్వాగతించేది, వషట్కారం అనేది కూడా ఉంటుంది. మొత్తానికి ఈ 4ంటికి రకరకాల పరిమితులు ఉన్నాయి. కానీ ఎలాంటి పరిమితులు లేకుండా నమస్కారం అనేది 5వ ప్రణవం. దీన్ని ఎవరైనా ఎక్కడైనా తమ మానసిక ఒక భక్తుడి యొక్క భక్తితత్వాన్ని తెలియజేయవచ్చు. నమ్రత యొక్క భావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నమస్కారం అంటే వంగడం. వంగడం అంటే తల వంచి నీ ముందు నేను నమ్రుడనైపోయాను అని తెలియజేయడం, అదే నమస్కారం.
ఈ రుద్రం నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలవుతుంది. నమః అనే శబ్దమే మొదట బిగిన్ అవుతుంది. దీనికి ఈ నమస్కారం అనేది చాలా రకాలు ఉంటాయి. అందులో మన ఈ రుద్రంలో కొన్ని అన్యతరతో నమస్కారాలు, అంటే అతనికి నమస్కారం అని. ఉభయతో నమస్కారాలున్నాయి. వాక్యానికి ఇటు ఒక నమస్కారం, అటొక నమస్కారం ఉంటుంది. కొన్ని చోట్ల ఓన్లీ ఒకటే నమస్కారం ఉంటుంది. ఇట్లా ఈ 3 రకాల నమస్కారాలు మనకు రుద్రంలో కనిపిస్తుంటాయి. మొత్తం దీంట్లో 153 నమస్కారాలు ఉన్నాయని చెప్పి పెద్దలు అంటారు. ఇక చమకం మే ఇది నాకు కావాలి అంటూ ఒక లిస్ట్ అన్నమాట. భక్తుడి యొక్క కోరికల లిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది యతులు ఎలాంటి కోరికలు కోరకూడదు కాబట్టి యతులకు ఇది ఉండదు, ఈ నియమం వర్తించదు. సంసారికుడు, గృహస్థుడైన వాళ్ళు, మిగతా వాళ్ళు ఈ చమకాన్ని చదువుకోవచ్చు. ఇది నాకు అనుగ్రహించు అంటూ భగవంతుని పట్ల ఒక ఆరాధనా భావంతో, భక్తితో ప్రార్థించడం, అడగడం. ఈ అడగడం అనేది కూడా భక్తిలో ఒక భాగమని శేషప్ప తన శతకాల్లో వివరించడం జరిగింది. ఇది ఒక రకమైన భక్తి యొక్క విధానం. రుద్రాధ్యాయం ప్రారంభించే కంటే ముందే 2 శ్లోకాలు సుప్రసిద్ధంగా ఉంటాయి. అందులో ఒకటి ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అంటూ శివుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. పాతాళం నుండి, ఆకాశం నుండి భువన బ్రహ్మాండమంతా నిండినటువంటి ఆ జ్యోతి రూపమైన లింగం, స్ఫటికలింగం, దాన్ని నేను ధ్యానిస్తున్నాను. రుద్రానువాకాలను పఠిస్తూ ఆ శివలింగాన్ని ధ్యానిస్తున్నాను అని చెప్తున్నది ఈ శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాః చండకోదండహస్తాః త్ర్యక్షాః రుద్రాక్షమాలాః సులలిత వపుషాః శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛन्तు సౌఖ్యం, నాకు సుఖాన్ని అనుగ్రహించుగాక. ఎవరు? బ్రహ్మాండ వ్యాప్త దేహం కలవాడు, హిమాలయం వంటి కాంతి గలవాడు అంటూ శివుని వర్ణిస్తూ, కంఠంలో కాలం అంటే నలుపు గలవాడు, చంద్రకళలు గలవాడు, రుద్రాక్షమాలలు ధరించినవాడు అంటూ ఈ రుద్రమూర్తిని వర్ణిస్తూ ఈ శ్లోకం మాకు శాంతిని కలిగించుగాక అంటూ కోరుకుంటున్న శ్లోకం. ఇకపోతే మనం రుద్ర మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. ఇది ఒక రుచ, ఈ 2 వాక్యాల రుచ. దీంట్లో ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ వాక్యం మొదట్లో ఒక నమస్కారం, చివర ఒక నమస్కారం, ఉభయతో నమస్కారం అంటారు. ఉభయత అంటే 2 వైపులా. ఓ రుద్రుడా నమస్కారం అనేది మొదటి అంశం. తర్వాత మన్యవ ఉతోత ఇషవే నమః అంటూ నీ
కోపానికి నమస్కారం, నీ బాణాలకు నమస్కారం అంటూ ఈ మొదటి వాక్యం చెప్తుంది. నమస్తే అస్తు ధన్వనే, నీ ధనుస్సుకు, నీ బాహువులకు, బాహుభ్యాం ఉత తే నమః, మరియు నీ బాహువులకు ధనుస్సులకు నమస్కారం అని తెలియజేస్తున్నది. ఆ తర్వాత రుచ యాత ఇషు శివతమా శివం బభూవ తే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. యాత ఇషు, ఇషు అంటే బాణం, ధనుః అంటే ధనుస్సు. అది ఎలాంటిది అంటే శివం బభూవ తే ధనుః, శివాన్ని కలిగించే నీ ధనుస్సు. త ఇషు, తవ ఇషు, నీ యొక్క బాణం, నీ ధనుస్సు, శివాన్ని కలిగించే నీ ధనుస్సు. శరవ్యాహ అంటే అమ్ముల పొది, శివాశరవ్యాహ, శివ అంటే మంగళకరమైన ఆ అమ్ముల పొది మమ్మల్ని సుఖింపజేయుగాక, మాకు సుఖాన్ని కలిగించుగాక. నీ బాణం, నీ శాంతమైన ధనుస్సు, శివాన్ని కలిగించే అమ్ముల పొది, వీటితో మమ్మల్ని సుఖింపజేయు స్వామి అంటూ ఈ మంత్రార్థం. యా తైషు శివతమా శివం బభూవ తే ధనుః శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయా. మృడయ అంటే సుఖింపజేయము. తర్వాత రుచ యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశిని తయారః తను వాశంతమయా గిరిశంతాభిచాకషీ. యాతే రుద్ర శివా తనూః, యా తనూః నీ స్వరూపం ఏదైతే ఉందో, తే ఓ రుద్ర, నీ స్వరూపం అది ఎలాంటిదంటే అఘోర అపాపకాశిని. యాతే రుద్ర శివ తనూః అఘోర అపాపకాశిని, అఘోరమైంది అంటే ఘోరమైంది అంటే భయంకరమైంది, అఘోరమైంది అంటే శాంతిని కలిగించేది. అపాపకాశిని, అపాపం పాపం లేకపోవడాన్ని, కాశిని ప్రకాశింపజేసేది, పుణ్యాన్ని ప్రకాశింపజేసేది అయిన ఆ ఈ శివతత్వం తయా నహ తనువా శంతమయ గిరిశంత అభిచాకషీ. గిరిశంత అంటే గిరులలో నివసించేవాడా అంటూ సంబోధించడం. అభిచాకషీ అంటే మాకు ఆ స్వరూపం గోచరింపబడుగాక అంటూ శివుణ్ణి ప్రార్థిస్తుంది ఈ రుచ. తర్వాత రుచ యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాంకురుమాహిగుంసి పురుషం జగత్. గిరిశంత అంటే ఓ గిరులపై నివసించేవాడా, యామిషుం హస్తే బిభర్ష్యస్తవే, ఏ బాణాన్నైతే నీవు చేతిలో ధరించి ఉన్నవో ఆ బాణాన్ని ఏం చేయాలి? శాంతితో కూడినదిగా చేయుము. శివాం గిరిత్రతాంకురు, శివాం కురు, ఆ బాణాన్ని శివ అంటే మంగళకరమైనదిగా చేయుము. మా హిగుంసీహి పురుషం జగత్, ఈ జగత్తులో ఉన్న ఎవరికి కూడా నష్టాన్ని కలిగింపజేయకు, అందరికీ శాంతిని సమకూర్చు, నీ బాణంతో ఈ ప్రపంచానికి శాంతిని కలిగించు అని కోరుతుంది. యా విష్ణుం గిరిశంత హస్తే బిభర్షస్తవే శివాం గిరిత్ర తాం కురు మాహిగుంసీహి, హింసించకు, మాహిగుంసీహి పురుషం జగత్, ఈ ఈ ప్రపంచానికి హింసించకుండా శాంతిని కలిగించు అని దీని అర్థం. ఆ తర్వాత రుచ శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమన అసత్. అంటే శివేన వచసా వదామసి, శివ మంగళకరమైన వాక్యంతో
మిమ్మల్ని స్తుతిస్తున్నాం గిరిష, ఓ గిరీషుడా, మంచి మంగళకరమైన వాక్యంతో నిన్ను స్తుతిస్తున్నా. ఏ ప్రకారంగా మాకు సంబంధించినవి అన్నీ కూడా సౌమనస్యకంగా బాధారహితంగా ఉంటాయో ఆ ప్రకారంగా నిన్ను స్తుతి చేస్తున్నాం అని దీని అర్థం. తర్వాత మంత్రభాగం. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహేగుశ్చ సర్వాన్ జంభయంశ్చ సర్వాంశ్చ యాతు ధాన్యః. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఇది దీని స్థూల భావం ఏంటంటే, అధివక్త అంటే మాట్లాడే స్వభావం కాలవాడు, గొప్పగా మాట్లాడే అంటే అందరికంటే మిన్నగా ఎంతో గొప్పగా మాట్లాడేవాడు. ప్రథమో దైవ్యో, దేవతలందరిలో ప్రథముడు. భిషక్, వైద్యుడు. ఆయన అధ్యవోచత్ అంటే పలుకాలి, ఇలా ఆశీర్వదించాలి. అహేగుంశ్చ సర్వాన్ అహేగం అంటే అన్ని రకాల సర్పాలను, సర్వాంశ్చ యాతుధాన్య అన్ని రకాల పిశాచాది రాక్షసులను, జంభయన్ అంటే నాశనం చేస్తూ, అధ్యవోచత్ పలుకుగాక అంటే సర్వారిష్ట శాంతి కలుగునట్లుగా మనను దీవించుగాక. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహేగుంశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. తర్వాత రుచికి వెళ్తున్నాం. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళః ఏ చేమాగుం రుద్ర అభితో దిక్షు శ్రితా సహస్రశో వైశాగుం హేడయీమహే. అసౌ యస్తామ్ర, అసౌ అలాంటి ఈ తామ్రస్వరూప అంటే ఈ తామ్రవర్ణం గల అంటే మిక్కిలి ఎరుపైన కొంచెం ఎరుపుగా గల పింగళ వర్ణంతో మంగళస్వరూపుడై ప్రకాశిస్తున్నాడో అలాంటి రుద్రుడు అని అర్థం. యహ అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళః, ఆ మంగళకరమైన ఆ శివుడు, ఆ రుద్రుడు. ఏచ ఇమాగం రుద్రాహ, ఎవరైతే ఆ రుద్రులు ఉన్నారో, అభితో దిక్షు ఈ అన్ని వైపులా ఉన్న రుద్రులు, శ్రితాహ ఆశ్రయించి ఉన్నారు. ఎందరూ? సహస్రశః వేల కొలది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైశాగుం హేడయీమహే, వాళ్ళందరూ కూడా ప్రసన్నతను కలిగించెదరుగాక. ఆ వేలాది మంది రుద్రులు, అన్ని రంగులలో ఉన్న రుద్రులు, ఎరుపుగా ఉన్నవాళ్ళు, పింగళవర్ణంలో ఉన్నవాళ్ళు, అరుణవర్ణంలో ఉన్నవాళ్ళు, తామ్రవర్ణంలో ఉన్న ఆ అన్ని దిక్కులకు వ్యాపించిన రుద్రులు మాకు ప్రసన్నతను కలిగించుదురుగాక. అసౌ యః తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళః ఏ చ ఇమాగం రుద్రాః అభితో, అభితః అంటే చుట్టూ, దిక్షు దిక్కులయందు, శ్రితాః ఆశ్రయించారో, సహస్రశో వైశాగుం హేడయీమహే మేము ప్రార్థిస్తున్నాం. తదుపరి రుచ. అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపాః అదృశన్నుదహార్యః ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతినః. అసౌ యో, అసౌ యః అలాంటి ఈ రుద్రుడు, అతను ఎట్లున్నాడంటే నీలగ్రీవో విలోహితః, నీలగ్రీవుడు అంటే నీలి కంఠం కలవాడు, విలోహితః ఎర్రని రంగు గలవాడైన సూర్యస్వరూపుడైన ఆ రుద్రుడు, అతను ఉతైనం గోపా అదృశన్నుదహార్యః అంటే గోపాలకులు, ఉదహార్యులు వీళ్ళందరూ ఈ భూమిపై నుంచి అతన్ని చూస్తున్నారు. ఎందరో సమస్త ప్రాణులు కూడా
కళ్ళతో చూస్తున్న ఆ సూర్యస్వరూపుడైన రుద్రస్వరూపుడైన ఆ శివుణ్ణి ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన, అందరికీ చూడబడుతూ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అలాంటి సూర్యరూపుడైన రుద్రరూపుడైన శివుడు మమ్మల్ని సుఖింపజేయుగాక అని దీని అర్థం. అసౌయ వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ ఉదహార్య. ఉదహార్యులు అంటే ఈ నీళ్లను మోసుకుపోయేవాళ్ళు, తర్వాత గోపాలకులు, సమస్త ప్రాణులు. ఉతైనం విశ్వభూతాని, ఈ విశ్వంలో ఉండే భూతాని అంటే మొత్తం ప్రాణులన్నీ కూడా సహ దృష్టో చూడబడుతున్నాడు అంటే ఇంకెవరు? సూర్యుడే. అలాంటి సూర్యస్వరూపుడైన రుద్రుడు మృడయాతిన మనను సుఖింపజేయుగాక. తర్వాత రుచ నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథోయే అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః. నమో అస్తు నీలగ్రీవాయ, ఆ నీలగ్రీవుడికి నమస్కారం, సహస్రాక్షుడికి నమస్కారం. అథో ఏ అస్య సత్వానః, అతని యొక్క సత్వ అంటే అతని సత్వస్వరూపులు ప్రమథులు వీళ్ళందరి కూడా కరం నమః మిక్కిలి నమస్కారాన్ని తెలియజేస్తున్నా అంటూ ఆయనకే కాకుండా ఆయన ప్రమథగణాలకు కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నది ఈ రుచ. ఆ తర్వాత ప్రముంచధన్వనస్త్వం ఉభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప. ప్రముంచధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప. ఇక్కడ ఒక అందమైన భావనను మనం చూడొచ్చు. భగవః అంటే హే భగవన్, ప్రముంచ అంటే ముడి విప్పండి, ధన్వనః త్వం ఉభయోః ఆర్త్నియోర్జ్యాం, జ్యాం అంటే అల్లెతాడుకు ఉన్న రెండు వరసలకు ఉన్న ఆ బాణం యొక్క ముళ్ళను విప్పండి, ఇప్పుడు ఆ బాణం యొక్క అవసరం లేదు అంటే ఏంది? మమ్మల్ని ప్రశాంతంగా చూడండి అని అర్థం. నీ ధనుస్సు యొక్క రెండు కొనల అల్లెత్రాళ్లను ఊడదీయండి. యాశ్చతే హస్త ఇషవః, నీ హస్తంలో ఏవైతే బాణాలున్నాయో పరాతా భగవో వప, వాటిని వెనక్కు తీసుకో, వాటితో అవసరం లేదు అంటూ ఒక అందమైన భావనను ఈ రుచ తెలియజేస్తుంది. ఆ అనంతర రుచ అవతత్య ధనుస్త్వగం సహస్రాక్షశతేషుధే నిశీర్య శల్యానాం ముఖ శివో నః సుమనా భవ. అవతత్య ధనుస్త్వగం సహస్రాక్షశతేషుధే నిశీర్య శల్యానాం ముఖ శివో నః సుమనా భవ. శివో నః సుమనా భవ అంటే మాకు అనుకూలమైన వాడివి కా. ఈ వాక్యం మనకు చాలా చోట్ల పదే 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 వస్తుంది. మాకు అనుకూలమైన వాడివి కా. శివో నః సుమనా భవ, నీవు శివ మంగళకరమైన వాడివై మాకు అనుకూలమైన వాడివి కా. అవతత్య ధనుస్త్వగం, ఆ ధనుస్సును వంచి సహస్రాక్ష శతేషుధే అంటే అనంతమైన అంబుల సహస్రాక్ష అనంతమైన అంబుల పొదలు కలవాడ, నీ ధనుస్సును తొలగించబడిన అల్లెతాడు గలదానిగా చేసి నిశీర్య శల్యానాం ముఖాః, ఆ శల్యం యొక్క ముఖాలను నిశీర్య విరిచివేసి, ఆ బాణాల కొనలను విరిచివేసి మాకు అనుకూలమైన వాడివి కా. అంటే నీ బాణాలతో అవసరం లేదు, అంతా శాంతమయంగానే ఉంది, నీవు కూడా మా పట్ల శాంతితో సౌమనస్కుడివై వ్యవహరించు అని దాని అర్థం. అవతత్య ధనుస్త్వగం సహస్రాక్ష శతేషుధే, శతేషుధే అంటే వందలాది బాణాలం. నిశీర్య శల్యానాం ముఖాః శివో నః సుమనా భవ. ఆ తరువాత రుచ
విద్యంధను కపర్దినో విశల్యో బాణవాగుంబుత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగది. విద్యం ధను, ధను విద్యమవుగాక. ధను అంటే ధనుసు విడిపోయిన అల్లెతాళ్ళు కలది అవుగాక. విశల్యో బాణవాగుంబుత అంటే ఆ బాణాలు కూడా కొనలు విరిగినవి అవుగాక. అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగది. ఇక్కడ బాణాలు పెట్టే అమ్ముల పొది, దాన్ని నిషంగది అంటారు. అది కూడా వృధావుగాక. తర్వాత కత్తి పెట్టుకునే ప్రదేశం కూడా వృధావుగాక. నిషంగది ఆభురస్య నిషంగది. ఇవన్నీ కూడా వృధావుగాక అంటే అంతా క్షేమకరం అవుగాక, అసమర్థములైపోవుగాక. కత్తిని ఉంచే వర కూడా నిరుపయోగం అవుగాక. విద్యం ధను కపర్దినో విశల్యో బాణవాగుంబుత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగది అంటూ అవన్నీ వృధా అయిపోయినప్పుడు అంత శాంతిమయంగా ఉంటుంది. శాంతిమయంలో ఈ ప్రపంచం ఉంది అని అన్యాపదేశంగా తెలుస్తుంది. తరువాత రుచ యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతః త్వం అయక్ష్మయా పరిభుజ. యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ. మీఢుష్టమ అనే మాటకు అర్థం ఏంటంటే మా కోరికలన్నీ తీర్చేవాడా. అయక్ష్మయ అంటే బాధించని నీ దగ్గర ఉన్న ఈ బాణాలతో ప్రపంచాన్ని పరిపాలించు. యాతే హేతి ఏదైతే నీ బాణముందో, బభూవతే హస్తే బభూవతే ధను నీ హస్తంలో ఏదైతే ధనుస్సు ఉందో, వీటితో తయా అస్మాన్ విశ్వతః అయక్ష్మయా పరిభుజ ఈ మమ్మల్ని ఎలాంటి ఈ బాధించని బాణాలతో మమ్మల్ని పరిపాలించు అని చెప్తుంది ఈ రుచ. యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతే ధను తయా అస్మాన్ విశ్వతః త్వం అయక్ష్మయా పరిభుజ పరిపాలించండి. ఆ తర్వాత రుచ నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. నమస్తే అస్తు నమస్కారం అవుగాక. ఆయుధాయ అనాతతాయ ధృష్ణవే నీ ఆయుధాలన్నిటికీ నమస్కారం. ఇది నీ రెండు బాహువులకు నీ ధనుస్సునకు కూడా నమస్కారం. ఉభాభ్యాం రెండిటి కూడా తే నమో బాహుభ్యాం తవ ధన్వనే నీ బాహువులకు నీ ధనుస్సునకు ఉభాభ్యాం తే నమో తే బాహుభ్యాం నమః నీ రెండు చేతులకు కూడా నమస్కారం అంటూ మళ్ళొక్కసారి ఆ బాహువులకు ఆయుధాలకు నమస్కారం తెలియజేస్తున్నాడు. తర్వాత రుచ పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అధోయ ఇషుధి తవ అరే అస్మన్నిధేహితం మాకు హితాన్ని కలిగించుగాక. అధో యః ఇషుధి తవ అరే అరి అంటే శత్రువు, మా శత్రువులను ఓడింపజేసి, పరితః అంటే చుట్టుపక్కల, ధన్వనః అంటే నీ ధనుస్సు నుండి బయటికి వచ్చిన ఈ బాణాలు, పరితే చుట్టుపక్కల కూడా, హేతి అస్మాన్ వృణక్తు విశ్వతః ఈ విశ్వమంతా మా చుట్టుపక్కల ఉన్న శత్రువులను నశింపజేసి మమ్మల్ని కాపాడు అంటూ ఈ రకమైన భావనను ఈ రుచ తెలియజేస్తుంది. నీ ధనుస్సు నుండి ప్రయోగించబడు బాణము అన్ని వైపులా విడవబడుగాక. మమ్మల్ని బాధించకుండా మా శత్రువుల నుండి మమ్మల్ని దూరంగా చేసి క్షేమాన్ని సౌఖ్యాన్ని కలిగించుగాక. పరితే ధన్వనో హేతి
అస్మాన్ వృణక్తు విశ్వతః అధోయ ఇషుదిః తవ అరే అస్మన్నిధే హితం, మాకు హితాన్ని కలిగింపజేయగాక అంటూ ఈ రుచ తెలియజేస్తుంది. ఇకపోతే తర్వాత ఇప్పుడు 15 మంత్రాలు పూర్తయి ఇది 16వ మంత్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పైనేముంది? నమః తే అస్తు అంటూ ఈ 11 రుద్రలను ధ్యానిస్తూ వీళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేస్తుంది ఈ రుచ. ఇక్కడ అన్ని చతుర్థి విభక్తిలో కొరకు అన్నట్టు విశ్వేశ్వరాయ, విశ్వేశ్వరుడి కొరకు, విశ్వేశ్వరునికి అన్నమాట. విశ్వేశ్వరుడికి నమస్కారం, మహాదేవుడికి నమస్కారం, త్ర్యంబకుడికి నమస్కారం, త్రిపురాంతకుడికి నమస్కారం, త్రికాగ్ని కాలుడికి నమస్కారం, కాలాగ్ని రుద్రుడికి నమస్కారం, నీలకంఠుడికి నమస్కారం, మృత్యుంజయుడికి నమస్కారం, సర్వేశ్వరుడికి నమస్కారం, సదాశివుడికి నమస్కారం, ఆ శ్రీమన్మహాదేవుడికి నమస్కారం అంటూ 11 రుద్రుల యొక్క స్తోత్రం కలిగిన రుచ ఇది. ఇంతటితో ఈ మొదటి అనువాకం పూర్తయింది. ధన్యవాదాలు.